జలాల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల మధ్య నీటి విడుదల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేఆర్ఎండ్బీ అనుమతులు లేకుండానే ఇరు రాష్ట్రాల అధికారులు పోటాపోటీగా తమ కాలువలకు నీటిని విడుదల చేసుకోవడం సరికొత్త వివాదానికి దారితీసింది. తెలంగాణ ఇరిగేషన్ అధికారుల నిర్వహణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం, కేఆర్ఎండ్బీ అనుమతులు లేకుండానే ఏపీ అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఉన్న కుడి జల విద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ను ఆన్ చేసి ఏకంగా 2000 క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు వదిలారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 8 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం చెరువులు, కుంటలు నింపడానికి వినియోగిస్తామని ఏపీ అధికారులు తెలిపారు. ఏపీ అధికారుల ఏకపక్ష తీరుపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్వహణ తమ చేతుల్లో ఉన్నప్పుడు సమాచారం లేకుండా నీటిని ఎలా తరలిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ చర్యలకు ప్రతీకారంగా తెలంగాణ అధికారులు సైతం ఎడవ కాలువకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నీటితో ఎడమ కాలువ పరిధిలోని చెరువులను నింపుకోవాలని సూచించారు. తాగునీటి అవసరాల పేరుతో ఇరు రాష్ట్రాలు పోటీపడి కేఆర్ఎండ్బీ అనుమతులు లేకుండా నీటిని వదిలిపెట్టడం రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అధికారిక కేటాయింపులు, అనుమతులపై స్పష్టత రాకముందే జరిగిన ఈ పరిణామంపై సాగర్ జలాల పంపిణీ బాధ్యతలు చూసే ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం